ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మనం అక్టోబర్లో 24వ తేదీన విజయదశమి రోజున మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేత ఆ రోజు ప్రారంభించాం చాలా గ్రాండ్గా. తర్వాత మహామ్యాక్స్కి సంబంధించి లోగోకి సంబంధించిన వర్క్ కానీ టెక్నికల్ వర్క్ కానీ దానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుంచి దాన్ని ఎయిర్లోకి తీసుకొస్తూ ఉన్నాం. అయితే మహామ్యాక్స్కి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైనటువంటి టీము, అంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రత్యేకంగా సినిమా రంగంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉద్దండులు మొత్తం ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఆ రంగంలో ది బెస్ట్గా సినిమా రంగంలో మనం మహామ్యాక్స్లో ప్రజలకి వీక్షకులకి అందరికీ కూడా ది బెస్ట్ కంటెంట్ని మేము ఇక్కడి నుంచి మా తరపు నుంచి అందించగలుగుతాము. అలాగే మ్యాక్స్లో ఇచ్చేటువంటి కంటెంటు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు ఇవ్వనటువంటి వినూత్నమైనటువంటి ప్రతి ఒక్కరూ ఆదరించేటువంటి ప్రతి ఒక్కరూ మెచ్చుకునేటువంటి ప్రతి ఒక్కరూ అభినందించేటువంటి కంటెంట్ని మేము ఈ మహామ్యాక్స్ ద్వారా ఇవ్వబోతున్నాం. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆదరించండి. అదేవిధంగా మహామ్యాక్స్ని లాంచ్ చేయటం లోగోని తీసుకురావడం విషయంలో మిస్టర్ భరద్వాజ్ పండిట్ డాక్టర్ అట్లాగే నాగరాజు వీళ్ళిద్దరూ కూడా కృషి చేశారు. దీనికి సంబంధించి మహామ్యాక్స్ లోగో రాకుండా ఉండటం కోసం అనేక దుష్ట శక్తులు తీవ్రమైనటువంటి కృషి చేసి పాపం తీవ్రమైనటువంటి శ్రమ పడ్డారు. కానీ వాళ్ళ శ్రమన్నీ కూడా వృధా అయిపోయి చివరికి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని ఈరోజు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఇవన్నీ చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. చాలామంది చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు చివరికి ఆ రకంగా కూడా మహాన్యూస్ని లేదా మహాన్యూస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని, అడ్డుకోవాలని, ఎదుగుదలను నిరోధించాలనేటువంటి ఒక విశ్వ ప్రయత్నాన్ని చేశారు. చివరికి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. భవిష్యత్తులో కూడా ఇలా ఎవరైతే మంచి చేసేటువంటి వాళ్ళని, మంచి కోరుకునే వాళ్ళని అడ్డుకుంటారో వాళ్ళందరూ కూడా విఫలం చెందుతారని మరొకసారి తెలియజేస్తూ మహామ్యాక్స్కి మీ అందరి ఆదరణ, అభిమానం కావాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మహామ్యాక్స్లో ఉన్న టీం కావచ్చు, మహాన్యూస్లో ఉన్నటువంటి టీం కావచ్చు, అంతా కూడా ఒక మహా కుటుంబం. ఈ కుటుంబం మహామ్యాక్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.